హైదరాబాద్‌లో ఉన్నటువంటి సంస్థలు చూస్తే వ్యవసాయ పరిశోధన సంస్థలు, ఇది భారతదేశంలో ఒక పెద్ద హబ్‌గా అంటారు. ఓకే. హైదరాబాద్‌లో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధనలు, రకరకాల పరిశోధనలు కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి, ఇక్కడ భూమి ఉంది కాబట్టి మంచి వాతావరణం ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ శాంక్షన్ చేయటం జరిగింది. అట్లాంటి పరిశోధనలు కూడా జరిగినాయి. దానివల్ల ఇక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. మంచి పరిశోధనలు కూడా వచ్చినాయి. ఆ పరిశోధన వల్ల మన ప్రాంతం చాలా వరకు అభివృద్ధి అవ్వడానికి అక్కడ ఇచ్చినటువంటి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో భూమి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రామిస్ చేసింది. అంటే ఐసీఆర్ నుంచి ఒక సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి శాంక్షన్ ఇస్తాము, మాకు దానికి సంబంధించిన భూమి కేటాయించండి అని కూడా పోయిన ప్రభుత్వాన్ని అడిగింది. అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేదు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇస్తాం, పరిశోధన కేంద్రం ఇస్తాం, దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపమన్నారు. ప్రతిపాదనలు పంపలేదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే అలాంటి పరిశోధన కానీ అలాంటి విశ్వవిద్యాలయం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు లేవు, ఎందుకంటే భూమి తగ్గిపోయింది. ఇప్పుడే ఆల్రెడీ చాలా సంస్థలు వచ్చినాయి కాబట్టి లేదు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో రాజేంద్ర నగర్ ప్రాంతంలో వ్యవసాయ పరిశోధనకు కానీ వ్యవసాయ విద్యకు కానీ ఎక్స్పాన్షన్ కానీ అభివృద్ధికి అవకాశాలు లేకుండా ఈ ప్రభుత్వం తీసినటువంటి జీవో ప్రస్ఫుటంగా చెప్తుంది. కాబట్టి ఇది ఒక పెద్ద అవరోధంగా తయారవుతుంది వ్యవసాయానికి, వ్యవసాయ పరిశోధనకు, వ్యవసాయ విద్యకు, అన్నిటికీ పెద్ద అవసరం ఉంటుంది. రెండోది, ఈ ప్రభుత్వం ఇంకోటి వింటున్నట్టుగా పరిశోధనల మీద అప్పుడు లేదు. ఆ 10 సంవత్సరాలు ఉన్నటువంటి తెలంగాణ వచ్చింది, మా తెలంగాణ అన్నటువంటి ఆ ప్రభుత్వం కూడా వ్యవసాయ పరిశోధనలకు ఎలాంటి పీట ఇవ్వలేదు, ఎలాంటి బడ్జెట్ నిధులు ఇవ్వలేదు, ఎలాంటి ఖాళీగా అయినటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. పిహెచ్డి చేసిన వాళ్ళు వందల మంది రోడ్డు మీద ఉన్నారు. అంత పరిశోధన జ్ఞానం ఉండి, పరిశోధన అవసరాలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో రైతులకు. పరిశోధన చేసి సహాయపడడానికి నిపుణులైనటువంటి విద్యార్థులు ఉన్నారు. కేవలం కొంత సహాయం ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి పరిశోధన చేయండి, ఇది రైతులకు దగ్గర తీసుకెళ్దాము, తెలంగాణ నుంచి పంటలు అభివృద్ధి చేసేసి మనం తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళు వ్యవసాయం చాలా ఉంటుంది. అలాంటి ఆలోచనలే పెట్టకుండా కేవలం ఓట్ల కొరకు రైతులను ఏదో మభ్యపెట్టి ఈ 10 సంవత్సరాల కాలం ఉంటే ఈ వాదిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ మాత్రమూ భేదం లేదు. అంతకంటే ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివి వచ్చినట్టుగానే ఊపడుతుంది. ఇలాగా మోసం చేసి ఏదో విధంగా నడిపించాలన్నటువంటి. ఎందుకంటే ఇది మొదటి అంశంగా చూస్తున్నాను. రెండవది, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేము పరిశోధనలు అంటే మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈ పంటల మీద తెలంగాణలో పరిశోధన కావాలని మిరప మన దగ్గర, టర్మరిక్, పసుపు, ఇలాంటి కూరగాయలు, వీటన్నిటి మీద పరిశోధనలు చేయాలి, మన దగ్గర మంచి అవకాశం ఉంది, ఈ పరిశోధనలకు కావాల్సినటువంటి నిధులు ఇవ్వండి, శాంక్షన్ ఇవ్వండి, కొన్ని ఉద్యోగాలకు ఇవ్వండి అంటే కంబైన్డ్గా ఉన్నప్పుడు ఇవ్వలేదని వాళ్ళని తిట్టాము. తెలంగాణ వచ్చిన తర్వాత అంతకంటే దరిద్రంగా తయారైందంటే పరిశోధనలు చేస్తే పక్కన పడేయటం, పరిశోధనలు ఇవ్వడానికి తీసుకెళ్ళిపోతే వాళ్ళకి ఎంట్రీ లేకపోవటం. అలాగా ఇప్పటి వరకు 10 ఏళ్ళు పోయింది. ఈ ప్రభుత్వం దగ్గరకు రాగానే మేము ఇలాంటి నిధుల ప్రపోజల్ కూడా పెట్టాము. తెలంగాణలో ఇలాంటి పంటల మీద పరిశోధనలు కావాలి, దానికి నిధులు కావాలి, దానికి సంబంధించిన భూమి కావాలి. ఇప్పటిదానికి ఎలాంటి స్పందన లేదు. దానికి విరుద్ధంగా ఇలాగ ఉపడుతుండేసరికి రైతుల బాధ ఉపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. రైతులు ఇచ్చిన భూమి, ఇది ప్రభుత్వం భూమి అయినా కానీ రైతులు ఇచ్చినటువంటి భూమి, రైతులు కళ్ళల్లో అగ్ని కళ్ళలో పడుతున్నాయి. మేము ఇచ్చిన భూమి వ్యవసాయానికి కాకుండా కోర్టుకు పోతుందట. కాబట్టి రైతులు ఇచ్చినటువంటి భూమిని సేకరించి వాళ్ళు 10 రూపాయలు ఆ రోజులలో తక్కువ 64 కొని ఇప్పుడు కోట్ల రూపాయలు అయిందని బాధపడుతుంటే ఇది కోర్టుకు పోతుందా అన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది వ్యవసాయ పరిశోధనకు దృష్టిలో పెట్టుకున్న రైతుల మనోభావాలు దెబ్బతినకుండా, వ్యవసాయాన్ని చదివేటువంటి విద్యార్థుల మనోభావాలు దెబ్బకుండా ఉండాలంటే ప్రభుత్వం దయచేసి మా అందరి తరఫున సిన్సియర్గా ఎత్తి చెప్తున్నాము, ఇవి ఇచ్చినటువంటి జీవోని దయచేసి మళ్ళీ ఒకసారి పునః పరిశీలించండి. ఇలాంటి జీవోలు ఇచ్చేసి వ్యవసాయాన్ని దెబ్బతీయకండి. వ్యవసాయంలో ఉన్నట్టుగా విద్యార్థులు ఉన్నారు, పరిశోధనలు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి మనోభావాలు మొదలు దెబ్బతిని ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనల మీద ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు, ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. కేవలం రియల్ ఎస్టేట్ తరఫున ఆలోచించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి బాగా విలువ కలిగినటువంటి ప్రాంతంలో భూమి ఇస్తుందని. ఇంకోటి, రెండోది, అన్ని భూములు అన్ని పరిశోధనలకు వీలు కావు. కొన్ని రకాల భూములు, ఈ భూమిని ఈ పలాని పరిశోధనలకు దాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చేసి పెట్టుకున్నది. ఆ ప్రాంతంలో కొన్ని పంటల మీద, కొన్ని పద్ధతుల మీద ఆ భూమిలోనే పరిశోధన చేయాలి. ఎందుకంటే ఆ భూములు మన తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయి.
ఇప్పుడు ఎక్కడికో పోయి ఏదో పరిశోధన చేయాలంటే ఆ భూమిలో పరిశోధనలో ఈ ప్రాంతానికి అన్వయించుకోవడం కష్టమైంది. కాబట్టి అక్కడే కుదురుతుంది. కాబట్టి దయచేసి అక్కడే ఉంచేసి బిల్డింగ్లు కట్టుకోవడానికి చాలా ప్లేసులు ఉన్నాయి. అంటే వ్యవసాయం చేయడానికి లేనటువంటి ప్రాంతాలలో బిల్డింగ్ కట్టుకోవచ్చు, రోడ్లు వేసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. దయచేసి లాయర్లు కూడా, జడ్జిలు కూడా దయచేసి ఈ రైతుల కడుపు కొట్టకుండా, ఆహారం తినేటువంటి ప్రజల కడుపు కొట్టకుండా ఉండాలంటే దయచేసి విలువగలిగిన భూమిని వదిలేయండి. కేవలం నిర్మాణం చేసుకోవడానికి, అంటే భవంతులు నిర్మాణం చేసుకోవడానికి ఒక ప్రాంతానికి వెళ్ళగలిగినట్టయితే మీరు కూడా సుముఖత చూపెట్టి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి, ప్రభుత్వం కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించి ఈ భూమిని నిలుపుదల చేయవలసిందిగా అందరి తరఫున, రైతుల తరఫున ముఖ్యంగా కోరుతుంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.